ఈరోజు మరి ఒక రెసిపీతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటేనండి, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న 2 వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ అనమాట. క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కర్రీ. దీని తయారీ విధానం అండ్ దీనిలో ఉండే పోషకాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ముందుగా అండి ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని తాలింపుకి ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక రెబ్బ వెల్లుల్లిపాయ వేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. క్యారెట్ ముక్కల్ని మూతబెట్టి ఒక 15 మినిట్స్ ఆ 20 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఆ క్యారెట్ అనేది ఒక 50% బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం వేసుకొని అవి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. తర్వాత కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కొత్తిమీరని వేసుకోవాలండి. ముందుగా తయారీ విధానం ఇది. తర్వాత క్యారెట్లో ఉన్న పోషక విలువలు ఏంటో మీకు తెలియజేయడం జరుగుతుంది. క్యారెట్ ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. దీనిలో విటమిన్లు కూడా ఉంటాయండి. ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లో ఏంటంటే విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనివల్ల మనకి కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా విటమిన్ సి కూడా ఉంటుంది. క్యారెట్ని రోజు ఒకటి తీసుకోవడం వల్ల బీపీ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా క్యారెట్ లివర్ క్యాన్సర్కి, లంగ్ క్యాన్సర్కి కూడా ముప్పు రానివ్వకుండా జాగ్రత్త పడడానికి మనకు అవకాశం ఉంటుందండి. క్యారెట్ తినడం వల్ల మన స్కిన్ కూడా చాలా బ్రైట్నింగ్గా ఉంటుంది. అండ్ మన దంతాలకి, చిగుళ్ళకి కూడా చాలా మంచిదండి. సో కంపల్సరీ పచ్చిదైన రోజుకు ఒక క్యారెట్ కానీ మీరు కర్రీ రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ తీసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ కూడా మన వంటకాల్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదేంటంటేనండి, క్యాప్సికమ్ తినడం వల్ల మన హార్ట్కి చాలా మేలు చేస్తుంది అన్నమాట. గుండె సంబంధించిన రోగాలు తక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. క్యాప్సికంలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇదేంటంటే మన జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యాప్సికంలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా క్యాప్సికం తీసుకోవచ్చండి. క్యాప్సికంలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, చక్కెర, ఫైబర్, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. సో ఇది తీసుకోవడం వల్ల శరీరానికి పూర్తి పోషణ అందుతుంది. క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందండి. అది మన జుట్టుకి, చర్మానికి చాలా మేలు చేస్తుంది. క్యాప్సికం తినడం వల్ల మధుమేహ రోగులకు కూడా చాలా మంచిదండి. షుగర్ కూడా చాలా నార్మల్గా ఉండడానికి అవుతుంది. సో మీరు ఖచ్చితంగా వీలున్నంత వరకు క్యారెట్ని, క్యాప్సికమ్ని తినడానికి ప్రయత్నించండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరిగిందండి. మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా కొత్త విషయాలు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఏ విధమైన వంటకాలు కావాలన్నా, ఏ వెజిటేబుల్లో కానీ ఫ్రూట్స్లో కానీ విటమిన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలన్నా వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.